అమరావతి రాజధాని పరిధిలో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. ఎంవీఆర్ సంస్థ ఆధ్వర్యంలోని సబ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్న కురిసిన భారీ వర్షానికి రిజర్వాయర్ కట్ట తెగిపోవడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వరద నీరు చేరి చాలా ఇబ్బందులు పడ్డామని మండిపడుతున్నారు. వారు ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా భారీ రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉండవల్లి ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం 3 గ్రామాల సరిహద్దుల్లో ఏదైతే ఉంటుందో మధ్యలో 190 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వం భావించింది. అయితే ఈ మేరకు ఎంవీఆర్ సంస్థ ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఈ కాంట్రాక్టర్గా అయితే కాంట్రాక్టు లబ్ధి చేకూరింది. అయితే దీంట్లో ప్రధానంగా కాంట్రాక్టర్ కూడా ఎంవీఆర్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పలుగురికి ఒక 5-6గురికి అయితే సబ్ కాంట్రాక్టులకు అయితే ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణ పనుల్లో కొంత ఏదైతే అలసత్వం అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత నిర్లక్ష్యం ధోరణితో వైఖరించిన తీరు ఏదైతే ఉందో ఆ తీరుని ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా పెద్ద ఎత్తున దీనిపైన కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ చుట్టుపక్కల ఏదైతే అమరావతి రాజధానిలో ప్రతి ఏటా కూడా ఎప్పుడూ కూడా అంటే అమరావతి రాజధానికి ముందు ఏదైతే ఇక్కడ ఉన్న 2 కాలువలను చూడొచ్చు. ఏదైతే పాలవాగు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొకటి కొండవీడు వాగు. ఈ కొండవీడు వాగు ఎప్పుడూ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఎప్పుడూ కూడా రైతు పంట పొలాలు ఎప్పుడూ కూడా వర్షాకాలంలో మునిగిపోతూ ఉండే పరిస్థితి గతంలో కూడా చూడొచ్చు. అమరావతి రాజధాని కూడా మునిగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వాయర్ని ఏర్పాటు చేసి ఆ వచ్చే నీరంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా రాజధాని నిర్మాణంలో రేపు రాజధానిలో నీటి వినియోగానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ మేరకు ఈ రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఏదైతే అక్కడ ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే చేపడుతున్నారో ఆ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వద్ద కొంత ఈ ఏదైతే వరద నీరు పైనుంచి వచ్చే వరద నీరు వెళ్లే క్రమంలో అక్కడ కొంత అడ్డుకట్లు వేయటం వల్ల ఈ వచ్చిన వరద నీరంతా కూడా ఎదురు తన్ని ఆ కట్లన్నీ కూడా తెగిపోయి ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్న ఆ పనుల్లోకి అయితే ఇప్పుడు వచ్చేసాయి. పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో భారీగా ఈ వర్షపు నీరు చేరుకుంది రిజర్వాయర్లో. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ నిర్మాణ పనులు చేయడానికి కూడా అక్కడ వీలుగా లేని పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఆ భారీగా వాటర్ రావడంతో కట్లన్నీ కూడా ఎక్కడికక్కడ తెగి పడిపోతున్న పరిస్థితి. అవన్నీ కూడా మట్టి అంతా కూడా పెడ్లు విరిగి పడిపోతున్న పరిస్థితి. దాంతో మనం చూడొచ్చు ఆ వాటర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ వాహనాలు ఏదైతే టిప్పర్ లారీలు ఏవైతే ఉన్నాయో ఆ టిప్పర్ లారీలతో పాటు ఏదైతే నిర్మాణానికి చేపట్టే యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. నిర్మాణ పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగని రీతిలో అయితే ఇక్కడ ఈ వర్షపు నీరు అయితే చేరుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కొంత ముందస్తు ప్రణాళిక ముందస్తు ఆలోచన లేకపోవటమే దీనికి కారణం అని చెప్పని కూడా ప్రజలైతే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అటు అధికారులు వెంటనే కనుక అప్రమత్తమయ్యి దీనిపైన తగిన చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు కూడా చేరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే రాజధాని అంటే నిన్న కురిసిన ఒక్క రోజు వర్షానికే ఈ స్థాయిలో వర్షపు నీరు చేరుకుంటే ఇక రాబోయే 3 నెలలు ఏదైతే 3 నెలల నుంచి 4 నెలల పాటు వర్షాకాలం ఏదైతే ఉంటుందో మరింతగా కూడా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరింతగా అధికారులు అప్రమత్తమై వెంటనే తగిన చర్యలు కానీ చేపట్టకపోతే పెద్ద స్థాయిలో గనక ప్రమాదమే పొంచి ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే ఇవన్నీ కూడా సరైన అంటే అప్రమత్తతో ఉండే అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు అదేవిధంగా తగిన ఏర్పాట్లు పరిశీలించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి. సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అయితే ఇందులో స్పష్టంగా అయితే మనకి కనబడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9, కొండవీడు వాగు రిజర్వాయర్ నుంచి.